నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. అలుపు లేకుండా పనిచేయాల్సిన మూడో కన్ను నేలచూపులు చూస్తుంది. నేరాలు పెరుగుతున్నా, ఘోరాలు జరుగుతున్నా వాటిని పట్టించుకున్న నాదుడే లేడు. పాలకులు దృష్టి పెట్టరు, పోలీసులకు తీరిక లేదు. తప్పొప్పులు ఎలా ఉన్నా కీలకమైన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దొంగలకు, పోకిరీలకు వరంగా మారింది. ఖమ్మం జిల్లాలో వైరాపట్నం కీలకమైంది. జిల్లాకు నడిబొడ్డున ఉంటూ తెలంగాణ, ఏపీకి వారధిగా ఉంటుంది. జాతీయ రహదారి కావడంతో అనేక వాహనాలు వచ్చిపోతుంటాయి. జనాభా కూడా ఇటీవల భారీగా పెరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది వైరా వచ్చిపోతుంటారు. మార్కెట్లు, ప్రధాన రహదారులు, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని ఏరియాలు రద్దీగానే ఉంటాయి. ఇక వైరా టౌన్లోని ప్రధాన రహదారులు, కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. కనీసం స్టాండింగ్ పొజిషన్లో కూడా లేవు. అన్నీ ఒరిగిపోయి నేలచూపులు చూస్తున్నాయి. వైర్లు తెగిపోయాయి. సర్వర్తో అనుసంధానం లేదు. నేలచూపులు చూస్తున్నా పట్టించుకున్న దిక్కే లేదు. నిఘా కోసం ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారి ప్రజానికాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భద్రతా వ్యవస్థలో పెద్ద లోటుగా కనిపిస్తున్నాయి. నేరస్తులను గుర్తించడంలో ప్రధాన పాత్ర పోషించే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. సంఘటనలు జరిగినప్పుడు వాటి దృశ్యాలు రికార్డు కాకపోవడం వల్ల నిందితులను గుర్తించడంలో పోలీసులకు సవాల్గా మారింది. దీంతో దొంగతనాల కేసులో పురోగతి కనిపించగా ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది. ఇక రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటికి బాధ్యులెవరో నిర్ధారించేందుకు అవసరమైన సీసీ ఫుటేజ్ లేకపోవడంతో బాధితులకు న్యాయం అందడం కష్టమవుతోంది. గతంలో ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల అవి ఇప్పుడు పనిచేయడం లేదు. దీంతో దొంగతనాలు, పోకిరీల బెడద పెరిగి ప్రయాణికులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరా పట్టణం, వైరా పరిసర ప్రాంతాల్లో నిఘా కరువైపోయింది. ఎందుకు కరువైపోయిందంటే ఆడాడ సీసీ కెమెరాలు పెట్టారు కానీ అవి నామాత్రంగానే పనిచేస్తున్నాయి. వాటిని సర్వీస్ చేసి సర్వీస్ చేయకపోవటం వల్ల వాటికి ఉపయోగం లేకుండా పోయినాయి. వైరా పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు అనేక రకాల విధాలుగా జరుగుతున్నాయి. పట్టపగలే ఇళ్లలో జొరబడి బీరువాల్లో ఉన్న సొమ్మును, ఇళ్లలో ఉన్న సొమ్మును దొంగలు పట్టపగలే దొంగతనాలు చేస్తున్న ఈ వైరా పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో నిఘా అధికారులు నిగ్రహించలేకపోతున్నారు. ఏదో తూతూ మంత్రంగా చేయటం తప్పితే మరి నిఘా అధికారులు సీసీ కెమెరాలు ఉండి ఉపయోగం లేక అవి పనిచేయక పోవటం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మున్సిపాలిటీ అధికారుల తీరుపై జనం మండిపడుతున్నారు. పాలకవర్గం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ సీసీ కెమెరాల నిర్వహణ మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమెరాల విషయంలో పోలీసులు చొరవ తీసుకుంటారు. అటువైపు నుంచి కూడా స్పందన లేకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ చేపట్టాలని, పట్టణ ప్రజలకు రక్షణ, పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని నిర్ధారించుకున్న పోకిరీలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. గంజాయి బ్యాచులు, దొంగలు యథేచ్ఛగా వైరాలో హల్చల్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇకనైనా నిఘా నేత్రాలను పటిష్టం చేస్తారా, అలాగే వదిలేస్తారో చూడాలి.